పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆ సినిమాలు చేయటం ఒక థ్రిల్లే, ఆ క్యారెక్టర్స్ ఒక థ్రిల్లే, ఆ సిచ్యువేషన్స్లో చేయటం ఒక థ్రిల్. సార్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్రమ్ ఫినాన్షియలీ నెగటివ్ స్టేజ్ నుండి ఐ కేమ్ టు బికమింగ్ అ బిజీ యాక్టర్. ఓకే, ఫస్ట్ టైం June 28, 2019 ఎప్పుడైతే బ్రోచేవారు ఎవరు ఆ సినిమా రిలీజ్ అయిందో అప్పుడు దాకా ఎప్పుడో ఒకసారి వేషం వచ్చేది. దాని తర్వాత బూమ్, పెద్ద పెద్ద వేషాలు రావడం, డబ్బులు ఎక్కువ రావడం, బిజీగా అవ్వడం. సో ఎప్పుడు -15 lakhs -20 lakhs బ్యాచే కదా మనం. ఇన్ని సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవ్వాలి సార్? నెలకు 50,000 తీసుకునే కదా. ఇప్పుడు ఒక +50 CR దానికి వద్దాం. ఇవాళ మీకు మన యజ్ఞ గారికి చూపించింది, ఇవాళ మీకు చూపించి పర్లేదు, బెటర్ 5,000 ఉన్నాయి. ఇవాళ ఉన్నాయి సార్, ఒక 20 lakhs బ్లాక్ సార్. బ్లాక్ ఉంటుంది సార్ నాది, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అలా బ్యాంక్ అకౌంట్ అన్ని కలుపుకొని ఉంటాయి సార్ నాది 7,000. ఇంకా -8,000 మైనస్ అబౌట్ 25 ప్లస్ సినిమాకి పెట్టాయి కాబట్టి ఓవరాల్ 1 మైనస్లో ఉన్నా. ప్రొడక్షన్ కదా. ఆ టైంలో ఎప్పుడే రికవర్ అయ్యి నా లోన్స్ ఉన్నాయంటే సగం పూర్తి చేశాను. యూనో వై లవ్ హిమ్ సార్, రెస్పెక్ట్ హిమ్ అండ్ వై. అభిప్రాయ భేదాలు ఎన్నో ఉన్నాయి సార్. ఐ డోంట్ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. డబ్బులు ఇచ్చారు సార్ నాకు 2 సినిమాలు కలిపి. ఐ గాట్ పెయిడ్ వెరీ వెల్. ఇండస్ట్రీ కన్నా ఎక్కువ ఇచ్చారు డబ్బులు నాకు. దాంతో నేను అప్పులు పూర్తి చేయది కరోనా టైంలో. సో ఈజ్ యువర్ గాడ్ ఫాదర్. అంటే 90 విషయాలు ఒప్పుకోను ఆయనతో. చాలా విషయాల్లో విభేదిస్తారు, బట్ ఈ 2 అవకాశాల విషయంలో కల్పతరు అంటారు కదా, ఒక గంగోత్రి, ఒక సోర్స్ స్ప్రింగ్. ఆ విధంగా హీ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. The most important man. Until let me put it simply, sir. How can I put it simply? He is the only man I won't feel bad if my girlfriend went with him, which happened, so it's okay. Happened so many times. Your girlfriend met Ram Gopal. I introduced, and then they whatever. So he's the only man. You shared your girlfriend with? I never share, sir. Nobody is exclusive, and మీ జీవితంలో మీరే exclusive కాదు, ఇంకోలేని exclusive. Okay. They come join in. ఏదేమైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ కామన్ అనుకున్నాను. కామన్లీ. So let's put it simply, we used to have a good time with my girlfriends, his girlfriends, and our girlfriends. మామూలుగా ఒక మగాడికి he's very possessive about his women. I don't care, but he's the only man who can have my woman. ఎందుకు ఇంత అరాచకంగా ఆలోచిస్తున్నారు? కాదు సార్, అదే మీరు చెప్పాను కదా బిగినింగ్లో, అరాచకం అని మీకు అనిపించండి. వెరీ లాజికల్ అండ్ సింపుల్, వెరీ సింపుల్. హౌ యూ సపోర్ట్ లాజికల్లీ యువర్ గర్ల్ ఫ్రెండ్ గోయింగ్ విత్ రామ్ గోపాల్ వర్మ? Sir, they very రామ్ గోపాల్ వర్మ గర్ల్ ఫ్రెండ్ గోయింగ్. That hasn't happened. His girlfriends don't come to me. Oh, okay. చిన్న దేవుడు కదా సార్. Okay. I am not an insecure man, point number 1. If somebody wants to stay with me, they'll stay with me. If they don't want to, they never wanted to stay with me. నాతో ఉన్న వ్యక్తి ఇంకొకరు తెలిపారు అనుకుని వాళ్ళకి అసలు ఉద్దేశమే లేదు నాతో. యువర్ వైఫ్ డిడ్ంట్ స్టే విత్ యూ? ఎందువల్ల? అది మీ తిక్క వల్లేనా వాళ్ళ? నేను ఇంకోళ్ళని బ్లేమ్ చేసి అలవాట్లేదు సార్, నా తిక్క వల్లే. మరి తిక్కని సరి చేసుకోవాలి కదా ఎవరైనా. నేను తిక్కని కానీ సార్, తప్పులోని కాదు కదా, అబద్ధాలు ఆడను. నేను తిక్కలోనే కానీ అబద్ధాలు ఆడను కాబట్టి ఇంకోటి వాళ్ళు తప్పు. అబద్ధాలు ఆడకపోవటం పెద్ద సర్టిఫికెటా? దమ్ముందా సార్ ఎవరికైనా నిజం మాట్లాడడానికి? నిజాయితీ, హానెస్టీ అంటారా? ఓ గాడ్, సో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో వాళ్ళు తప్పు, వాళ్ళు ఏం తప్పు చేస్తే వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళ గురించి చెప్పడం ఏంటి? ఇఫ్ ఐ కమిటెడ్ ఎ మిస్టేక్, ఐ పే ద ప్రైస్. మీరు తప్పు చేస్తే మీరు పే ద ప్రైస్. వాళ్ళని తప్పు ఫింగర్ పాయింటింగ్ రాదు మనకు. సో ఓకే, సరే ఆ విషయాలు వద్దాం. ప్రస్తుతం ఇంకా ప్రొఫెషనల్గా వచ్చినట్లయితే వెరీ షార్ట్ టైంలో శ్రీకాంత్ అయ్యంగారు ఎవరో తెలియకుండానే ఈ రోజున సర్టిఫైడ్ యాక్టర్గా, వెల్ రిసీవ్డ్ యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు అనేటువంటి దాన్ని ఎంతకాలం కంటిన్యూ చేయగలుగుతారు ఈ బిహేవియర్తో? మీరు మీకు ప్రొఫెషనల్గా ఉన్న యాటిట్యూడ్ ఏంటి? Professionally, how good at her you are? Okay, 99.99% of the time, I'm on time. A producer, I'm on time. I'm communicative. By chance, 15 minutes later, sir, I'm sorry, 15 minutes later. Communicative. I'm on time. హైపర్గా ఉంటాను, అందరితో బాగుంటాను. డిమాండ్స్ ఉంటాయి చూడండి, అంటే వంకాయ మిల్క్ షేక్ కావాలి నాకు, ఫుడ్ ఇడ్లీ
అక్కడి నుండే కావాలి, ఏదైనా నుంచే తినేస్తా, కావాలి. నాకు ఏదైనా తినేస్తా, అందరితో బాగుంటే ఏదైనా చేస్తా. డైరెక్టర్ కావాల్సింది 1-2 టేక్స్ డన్. ఇబ్బందులు నాతో ఏమేమి ఉన్నాయి అది కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన, కంట్రోల్ అవ్వట్లా. సెట్లో ఉన్నాను, డైరెక్టర్ గారు, ఆర్టిస్టులు ఉన్నాం, డిఓపి గారు మాతో మాట్లాడుతున్నారు. డైరెక్టర్ గారు అప్పుడు ఎవడైనా మాట్లాడారు అనుకోండి సార్, బూతులు తిడతా. ఎందుకంటే ద వెరీ పర్పస్ ఎందుకు వచ్చాం మనం సినిమా షూటింగ్కి, దాంట్లో ముఖ్య పాత్రలు ఎవరు, డైరెక్టర్, డిఓపి, ఆర్టిస్టులు. మేము మాట్లాడుకుని మీకేం పని, ఎవరి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగా అదొకటి. ఇది అయిపోయిందా. ఫైనాన్సెస్ పరంగా చెప్పాలంటే చాలా మంది ఏదో మీరు ఏదో అంటారు, ఫాస్ట్గా చేస్తాను. యూ కెన్ గివ్ మీ 10 పేజ్, ఇప్పుడు 10 పేజీల డైలాగ్ 15 minutes టైం అని ఊదేస్తాను. ఐఎమ్ గుడ్. సో ఇఫ్ ఐ డోంట్ గెట్ మై మనీ అట్ ద సేమ్ టైమ్ ఎంతో ప్రొడక్షన్స్ ఇచ్చి డబ్బులు రావాలి, నాట్ బిగ్ డీల్. నాకు నా అవసరానికి కొంచెం డబ్బులు కావాలి సార్, అది చాలు నాకు. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా శ్రీకాంత్లో ప్లస్ పాయింట్లు ఏంటి, శ్రీకాంత్ అయ్యంగార్లో మైనస్ పాయింట్ ఏంటంటే చెప్తారు. యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. ప్రొఫెషనల్లీ ఐఎమ్ వెరీ కూల్, మంచి యాక్టర్ సార్. ఐఎమ్ గుడ్ యాక్టర్ హూస్ లెర్నింగ్, హూస్ బికమింగ్ బెటర్. అరగెన్స్ నేను ఇరగదీస్తా, కొమ్మేస్తా అట్లాంటివి ఏం లేవు. డైరెక్టర్ వచ్చా అలా చేయకండి, ఓవర్గా చేయకండి అని అంటే సారీ సార్ అని ఐఎమ్ వెరీ కూల్. నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయంటే డిపెండ్స్ అపాన్ ద పర్సీవర్, అంటే మీరేమో ఆలోచిస్తున్నారు. మామూలుగా వచ్చి నమస్కారం అండి బాగున్నారా, నాకు రావండి అవన్నీ. గుడ్ మార్నింగ్ సార్ అని ఎక్సైటెడ్ వచ్చి ఫార్మాలిటీ జీరో. ఫార్మాలిటీ కాగానే ఫర్ ఎగ్జాంపుల్ మీ షర్ట్ చూస్తే నాకు ఐఎమ్ లైక్ ఈ షిట్ కలర్ షర్ట్ ఎందుకు వేసుకున్నారని అప్పటి నుంచి అడుగుదామని ఉంది. అర్థమైందండి. సో మీరు వచ్చి చెప్పారు కదా బాగుందని, మీ ఇప్పుడు మీ గోల్డ్ చైన్ కనిపించింది అనుకోండి, ఏం కో ప్రొడ్యూసర్ గారు బాగున్నారా అని బుద్ధి అవుతుంది. నా సినిమాకి డబ్బులు కొంచెం టైట్ అవుతున్నాయి. అండ్ ఐ డోంట్ మీన్ హార్మ్ టు యూ, మీకు ఏదో నష్టం కలిగిద్దాను కాదు, మనసు కనిపించి చెప్తున్నాను సార్. దాన్ని దాచి మనసులో అనుకునే చెప్పేస్తారా మోస్ట్లీ కొన్ని మరీ నాకే డైజెషన్ కానీ పక్కన పెట్టేస్తా. అసలు మనసులో అనుకునే బోల్డ్ ఉంటాయి కదా అన్నీ, అంటే ప్రాబ్లం అది ఒకటేనా పని సార్, మనసులో అన్నది చెప్పాలి అదేనా. ఎవడైనా అడిగేస్తే మాత్రం కొందరు అడుగుతారు, శ్రీకాంత్ నేను టఫ్ క్వశ్చన్ అడుగుతాను అంటే నువ్వు అడగడానికే అంత ఫీల్ అయితే నేను చెప్పి దొప్పితే ఏమవుతావు అంట. మీరు అడిగారు సార్, నేను ఆన్సర్ ఇస్తే మీరు తట్టుకోవాలి, నేను కాదు. తర్వాత రెమ్యునరేటరీగా ఆర్ యూ ఫ్రెండ్లీ టు ద ప్రొడ్యూసర్? ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ కెన్ ఆన్సర్ దట్ సార్. ఐఎమ్ వాల్యూ యాడ్ సార్, ఐఎమ్ వాల్యూ యాడ్. ఎందుకు వాల్యూ యాడో చెప్తాను సార్. ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు గెట్ రెడీ అండ్ డెలివర్ వాట్ యూ వాంట్, వెరీ లిటిల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బట్ ఐ డిమాండ్ మనీ. డబ్బుల విషయం ఐ ఆస్క్ ఫర్ అ లాట్ అండ్ ఐ టేక్ ఇట్. బట్ యు నో ద కాంట్రిబ్యూషన్. అంటే మీరు వచ్చేసి ఓకే ఈయన మీద కెమెరా పెట్టాం, 2 కెమెరాలు పెట్టాం సార్, ఏం చేద్దాం సార్ అంటే నేను రెడీ సార్ అంటే వాళ్ళు రావడానికి టైం ఉంది. ఒక పని చేస్తాను, నా సోలో వర్క్ కంప్లీట్ చేసుకుంటాను, యాక్షన్ అంటే కట్, యాక్షన్ కట్ సార్, కొంచెం చేంజెస్ టేక్.